హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పులిపాటి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మనం ఈరోజు ఈ వీడియోలో వంకాయ బజ్జీ ఎలా చేసుకుందామో చూసుకుందాం. మీరు ఎప్పుడైనా వంకాయ బజ్జీ ట్రై చేశారా లేదా కమెంట్లో చెప్పండి. ముందుగా మనకి వంకాయ బజ్జీలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. వంకాయలు, ఒక కప్పు శనగపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి, మీ టేస్ట్కి తగినంత కారం, అలాగే బేకింగ్ సోడా, అజ్వాయిన్, సాల్ట్, ఇంకా వాటర్. ఫస్ట్ అయితే వంకాయలు మనం చిన్నగా మధ్యలో 4 వైపులా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో ఈ విధంగా వేసి ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, వంకాయలు అనేవి ఈ కలర్లో చేంజ్ కావాలి. కొంచెం ఆ కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వంకాయల్ని మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కలర్ అయితే ఈ విధంగా చేంజ్ కావాలి. అలా ఫ్రై చేసుకున్న వంకాయల మధ్యలో మనం ఇప్పుడైతే మసాలా దంచుకొని మసాలా అయితే పెట్టుకోవాలి. చూడండి, మసాలా దంచుకున్నాం. మసాలా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా తగిలే, అంటే మనం వేసుకున్నవన్నీ ఇట్లా తగిలేలాగా ఉండాలి. అప్పుడే మనం తిన్నప్పుడు వంకాయల టేస్ట్ బాగా వస్తుంది. అలా దంచుకున్న దాన్ని ఒక కప్ బౌల్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయ మధ్యలో ఇవన్నీ పెట్టుకుందాం. ఆ మసాలా కోసం ఏమేమి వేసామంటే పల్లీలు, నువ్వులు, ఆనియన్, జీలకర్ర, కారం అన్నీ వేసుకున్నాం. మీకు ఇంకేమైనా కావాలి ఎక్స్ట్రా టేస్ట్ అంటే కూడా వేసుకోవచ్చు. అలా కలుపుకున్న మసాలాని ఈ విధంగా వంకాయలలో పెట్టుకొని పక్కన ఉంచుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అన్ని వంకాయలకి. ఇప్పుడు మనం పిండిని అయితే కలుపుకుందాం. ఇలా జల్లెడ పడితే మీకు అనేవి ఏం వేస్ట్ రాకుండా ఉంటుంది. ముందుగా ఒక కప్పు శనగపిండి, తర్వాత బియ్యం పిండి, బేకింగ్ సోడా, అజ్వాయిన్, కారం ఇవన్నీ వేసుకొని పిండిని అయితే కలుపుకుందాం మనం. మర్చిపోయాను, రుచికి తగిన సాల్టే మర్చిపోయాను. సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మెత్తగా ఉండలు లేకుండా మొత్తం వేసుకున్న అన్ని పిండిలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో మనం కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి మంచిగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి పిండిని. చూడండి, మీకైతే బ్యాటర్ ఈ విధంగా రావాలి. మరీ లూజ్గా చేసుకుంటే వంకాయకు అనేది పిండి అయితే పట్టుకోదు. సో ఈ విధంగా కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం నూనెని వేడి చేసుకుందాం. చూస్తున్నారు కదా, నూనె అయితే వేడైంది. ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా పెట్టుకున్న వంకాయల్ని అలాగే ఇప్పుడు కలుపుకున్న బ్యాటర్లో డిప్ చేసి ఇలా ఆయిల్లో అయితే వేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా వంకాయలు వేసుకోవాలి. వంకాయ బజ్జీలు బజ్జీలు అనేవి కలర్ కొంచెం బ్రౌన్ కలర్ చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్ అనేవి చేంజ్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో అలాగే ఆనియన్, కారం, ఉప్పు కలుపుకుంటే వంకాయ బజ్జీ రెడీ.